This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to him, who would pray to him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్తి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరినీ లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్ కి వెల్కమ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఏదైనా బాధలో, దుఃఖంలో, కన్నీటిలో ఉండినట్లయితే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించునుగాక, దేవుడు మిమ్మల్ని దర్శించునుగాక, ఆయన సన్నిధి మీ జీవితంలో ప్రత్యక్షపరచునుగాక. ఈ యొక్క మెసేజ్ అయిపోయిన తర్వాత మీ అందరి కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. చివరి వరకు అందరూ వాక్యం వినండి, ప్రార్థన రిసీవ్ చేసుకోండి. God bless you. కొన్ని అంశాల కోసం ప్రేయర్ చేద్దామా? Shall we pray? సో ఫస్ట్ వన్, మొట్టమొదటిది యేసయ్య రక్షణ ద్వారా మనకి ఇచ్చినది ఏంటండి? ద ఫస్ట్ వన్, యాజ్ అ బిలీవర్ వాట్ హ్యావ్ వి రిసీవ్డ్? ఏం రిసీవ్ చేసుకున్నాము? వి రిసీవ్డ్ హిస్ రైచియస్నెస్. ఆయన యొక్క నీతిని మనము రిసీవ్ చేసుకున్నాం. సో హీ గేవ్ అస్ హిస్ రైచియస్నెస్. 2 Corinthians 5:21, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఫర్ అవర్ సేక్ హీ మేడ్ హిమ్ టు బి సిన్ హూ న్యూ నో సిన్, దట్ ఇన్ హిమ్ వీ మైట్ బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. హీ న్యూ నో సిన్, బట్ హీ బికేమ్ సిన్ సో దట్ వీ విల్ బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. సో ప్రార్థన చేసుకుందామంటే, ఫాదర్ వి థ్యాంక్ యూ లార్డ్, వి ప్రైజ్ యూ, వి వర్షిప్ యూ. ఐ వాంట్ ఎవ్రీవన్ టు అగ్రీ విత్ మీ టు యునైట్ యువర్ వాయిస్ ఇన్ ప్రేయర్. మీ యొక్క స్వరము నా స్వరంతో కలిసి మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. నీ యొక్క నీతిని మాకు వస్త్రంగా ధరింపజేసావు ప్రభువా, నీకెంతో వందనాలు. లార్డ్, యూ హూ న్యూ నో సిన్ బికేమ్ సిన్ ఫర్ us సో దట్ we are clothed in righteousness in Christ. యేసుక్రీస్తులో మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. Father, we worship you, Lord. We praise you. We honor you, Lord. Tanti, we come together, Lord, in one spirit. We come together, Lord, not in our strength, but in your righteousness. మేమందరము ప్రభా మా సొంత శక్తితో మేము రావట్లేదు ప్రభా. నాయన నీ యొక్క నీతిలో నాయన తండ్రి మేమందరము ఏకముగా వచ్చాం ప్రభా. Lord, we come together. We are united in the finished work of Jesus Christ. యేసుక్రీస్తు చేసిన యొక్క ఫినిష్డ్ వర్క్ మేము ఆధారంగా నాయన ఫినిష్డ్ వర్క్ మీద మేము నిలబడి ఉన్నాం. ఎవ్రీ వన్ అండర్ ద సౌండ్ ఆఫ్ మై వాయిస్, ప్రతి ఒక్కరు, ఐ స్ప్రింకిల్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అపాన్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరి మీద యేసయ్యాని యొక్క రక్తము ప్రోక్షిస్తున్నాను ప్రభా. నజరేయుడైన యేసు నామంలో నాయన ప్రతి ఒక్క అక్యుజేషన్ యేసుక్రీస్తు నందున వారికి ఏ శిక్ష విధి లేదని చెప్పావు ప్రభా. సో నజరేయుడైన యేసు నామంలో నాయన యేసుక్రీస్తులో ఉన్న మమ్మల్ని అందరినీ పాపం యొక్క పెనాలిటీ నుంచి విడిపించావు ప్రభా, నీకు వందనాలు. మా కోసము నీవు పాపముగా అయిపోయావు ప్రభా సిలువలో, మా కోసము నీవు శాపముగా అయిపోయావు ప్రభా. నజరేయుడైన యేసు నామములో లార్డ్, యూ బికేమ్ సిన్ ఫర్ us. Lord, you became the substitute for us. Lord, you became curse for us on the cross so that we might be delivered from the sin and the curse, Lord. So Lord, I thank you for the finished work. I thank you, Lord. We stand on the finished work of Jesus Christ. In the name of Jesus, Lord, we reject every accusation of the enemy. Lord, we reject, Lord, every shame. We reject every condemnation in the name of Jesus, because we are justified, because you have justified us. ఆయన సైతాను పెడుతున్న ప్రతి నేరారోపణ, ప్రతి దోషారోపణ యేసు నామంలో నీవు కొట్టివేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి కండెమ్నేషన్ నీవు కొట్టివేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తులో మమ్మల్ని నీవు కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన ప్రతి ఒక్క బిడ్డ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఐ ప్రే ఫర్ ఎవ్రీ వన్. నీ రక్త ప్రోక్షణ క్రిందకు తీసుకొని వస్తున్నాను ప్రవ్వా. అయ్యా నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. నాయన ఎవరైనా నాయన డిప్రెషన్తో బాధపడుతూ ఉంటే, నాయన ఎవరైనా ప్రభా నాయన కండెమ్నేషన్తో బాధపడుతుంటే, ఎవరైనా గిల్టీ కాన్షియస్తో బాధపడుతుంటే వారిని నీవు క్షమించావు అని వారు అర్థం చేసుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాను ప్రవ్వా. లార్డ్, ఐ ప్రే లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ రక్తము వారిని శుద్ధీకరించింది అని వారు అర్థం చేసుకోవడానికి కృప చూపించమని అడుగుతున్నాను నజరేయుడైన యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్. టుడే వీ స్టాండ్ క్లీన్, వీ స్టాండ్ రైచియస్, వీ స్టాండ్ కవర్డ్, వీ స్టాండ్ యాక్సెప్టెడ్, వీ స్టాండ్ బోల్డ్ ఇన్ యువర్ ప్రెసెన్స్ ఫాదర్. నాయన నీ యొక్క సన్నిధిలో ప్రభా కడుగబడిన వారముగా, నాయన నీ యొక్క సన్నిధిలో నీతిమంతులముగా, నీ సన్నిధిలో అంగీకరింపబడిన బిడలముగా మేము నిలబడి ఉన్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డని నీవు శుద్ధీకరించినందుకు వందనాలు. యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన ప్రతి బిడ్డకి నువ్వు ఇచ్చిన సాల్వేషన్ ని బట్టి నీకు వందనాలు.
చీకటి రాజ్యం నుంచి నీ పెకిలించినందుకు నీకెంతో వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యూ హ్యావ్ డెలివర్డ్ us ఫ్రమ్ ద డొమైన్ ఆఫ్ డార్క్నెస్ లార్డ్. You have delivered us and you have planted us in your beloved Son Jesus Christ. చీకటి రాజ్యము నాయన మా మీద పని చేయకుండా దాని నుంచి విడుదల కలుగు చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా. I want all of you to understand the identity that you have been given in Christ. యేసు క్రీస్తులో మీకు ఇచ్చిన ఐడెంటిటీని అర్థం చేసుకొని మనం ప్రార్థన చేయాలి, అర్థవంతంగా ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి, యు ఆర్ నాట్ ప్రేయింగ్ లైక్ ఎ స్లేవ్, యు ఆర్ ప్రేయింగ్ లైక్ అ సన్. We are adopted into the family of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క కుటుంబంలోనికి ఆయన మనలను అడాప్ట్ చేసుకున్నాడు. We became the children of God. Thank you, Father. Thank you, Lord. ఆదాము యొక్క ఇమేజ్ ని తీసి దేవా నీ యొక్క ఇమేజ్ ని మాలను ఎస్టాబ్లిష్ చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. Lord, you have removed the image of Adam, likeness of Adam, and you have, Lord, sealed us with the image of Jesus Christ. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు ప్రభా. ప్రతి బిడ్డని యేసుక్రీస్తులో ప్రభా కృపా సింహాసనం దగ్గర నీవు అంగీకరించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద అథారిటీ దట్ యూ హ్యావ్ గివెన్ టు అస్ ఇన్ క్రైస్ట్. యేసు క్రీస్తులో మాకు ఇచ్చిన అధికారంను బట్టి నీకు వందనాలు. స్పిరిచువల్ అథారిటీని బట్టి నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆత్మీయ అధికారంను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. లూక్స్ గాస్పెల్ 10th chapter 19th verse. In the name of Jesus, Lord, we exercise that authority. యేసు నామంలో ఆ యొక్క అథారిటీని తండ్రి మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం నజరేయుడైన యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. Behold, I have given you authority to tread on the serpents and the scorpions and over all the power of the enemy, and nothing shall hurt you by any means. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీకు వందనాలు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. శత్రువు యొక్క బలము మీద అధికారము. We have been given authority over the power of the enemy. Thank you, Father Lord. Thank you, Lord, for the spiritual authority that you have given to us, Lord. In the name of Jesus, today we take boldly, we stand boldly, and we exercise that authority that you have given to me. ఆ శత్రువు బలము పైన అధికారము మనందరికీ ఆయన యేసుక్రీస్తులో అనుగ్రహించాడు. God has given to us that authority. సో ఇన్ జీసస్ నేమ్ మీరు కమాండ్ చేయాలి. యేసు క్రీస్తు నామంలో ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల ప్రభావాన్ని నేను బంధిస్తున్నాను ప్రభువా. Lord, I command every demonic spirits in the name of Jesus to leave my family, to leave my children in the name of Jesus. మీ కుటుంబాల పైన you have to exercise the authority that God has given in Christ. యేసుక్రీస్తులో. సో ప్రతి విధమైన భయము, స్పిరిట్ ఆఫ్ ఫియర్, ఐ కమాండ్ యూ టు లీవ్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్పిరిట్ ఆఫ్ ఇంటిమిడేషన్, ఐ కమాండ్ యూ టు లీవ్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్, ఐ ట్రెడ్ అపాన్ ఎవ్రీ స్ట్రాటజీ ఆఫ్ ద ఎనిమీ. మీరు పాములను తేళ్లను మీరు అనగద్రొక్కెదరు అన్న దేవుని వాక్యం ఉంది కదా. యూ విల్ ట్రెడ్ అపాన్ ద లయన్ అండ్ ద స్కార్పియన్. సో వీ ట్రెడ్ అపాన్ ఎవ్రీ స్ట్రాటజీ ఆఫ్ ద ఎనిమీ. పాములు తేళ్ళు అంటే ఏంటండి? శత్రువు యొక్క స్ట్రాటజీ, శత్రువు యొక్క వెపన్స్. సో ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు అంటే ప్రభువా చీకటి అంధకార శక్తులు నా కుటుంబానికి వ్యతిరేకంగా పన్నిన ప్రతి ఒక్క స్ట్రాటజీని తొక్కివేస్తున్నాం ప్రభువా యేసు నామములో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ఎక్సర్సైజ్ మై స్పిరిచువల్ అథారిటీ and I tread upon every strategy of the enemy. Lord, we will not shrink back, Lord. We will move forward, Lord, in Jesus' name. The Lord, we move forward in delegated authority. We submit ourselves fully to you. నజరేయుడైన యేసు నామములో లార్డ్ వి సబ్మిట్ అవర్ సెల్వ్స్ ఫుల్లీ టు యూ. నాన్న ఎటువంటి స్ట్రాటజీ, ఎనిమీ స్ట్రాటజీ మా మీద కానీ, మా బిడ్డల మీద కానీ, మా కుటుంబాల పైన కానీ పని చేయకుండా యేసు నామంలో నేను వాటిని బంధిస్తున్నాను ప్రభువా. నజరేయుడైన యేసు నామంలో ఫాదర్ లార్డ్, వి రివర్స్ ఎవ్రీ స్ట్రాటజీ ఆఫ్ ద ఎనిమీ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. We reverse every strategy of the enemy over our families. Lord, we exercise the authority that has been given to us by the blood of Jesus Christ, Father Lord. Every fear should bow down in Jesus' name. Lord, every intimidation should bow down in the name of Jesus. Lord, we move forward in the delegated authority. Najaredana Yesu namamlo. Lord, we move forward. We will not shrink back, but we move forward. The Yarasamudramaina, it should split before us in Jesus' name. Lord, I thank you for the blood of Jesus Christ. యేసు క్రీస్తు రక్తమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. Hebrews 12:24 లో చెప్పబడినట్లుగా ప్రభా, let the blood of Jesus speak over our lives in the name of Jesus. Thank you, Lord. హేబేలు రక్తము కంటే
అయా నీ యొక్క రక్తము శ్రేష్టమైన మాటలు మా పక్షమున పలుకుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద బ్లడ్. వేర్ దేర్ ఈస్ అక్యూజేషన్ లార్డ్ దేర్ ఈస్ లార్డ్ లైఫ్, దేర్ ఈస్ జస్టిఫికేషన్. లార్డ్ ఎక్కడైతే సైతాన్ అక్యూజ్ చేస్తున్నాడో అక్కడ ప్రభా నీ మమ్మల్ని జస్టిఫై చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకున్నాను. Thank you, Lord, for the justification. Thank you, Lord, for there is no condemnation. Thank you, Lord, for the blood. The blood of Abel is speaking for vengeance, but the blood of Jesus Christ is speaking forgiveness. The blood of Jesus Christ is speaking, Lord, good things. శ్రేష్టమైన మాటలు పలుకుని రక్తమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. Lord, by the blood, because of the blood, we cancel every attack of the enemy. I want you to name your children. మీ పిల్లల పేర్లు పెట్టి ఇంకో వారి పైన యేసయ్యా నీ రక్తము నా బిడ్డల పైన ప్రోక్షిస్తున్నాను, నీ రక్తము నా భర్త పైన ప్రోక్షిస్తున్నాను, నీ రక్తము నా భార్య పైన ప్రోక్షిస్తున్నాను. ఐ వాంట్ యూ టు స్పీక్ అండి తండ్రి. నా స్వరము వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పైన యేసయ్యా నీ యొక్క రక్తము ప్రోక్షిస్తున్నాను ప్రవ్వా. నజరేయుడైన యేసు నామములో లార్డ్ వి ఓవర్కమ్ నాట్ బై ఎమోషన్ బట్ వి ఓవర్కమ్ బై ద బ్లడ్ ఆఫ్ ద కవెనెంట్. మేమేదో ఇమోషనల్గా మేము ఓవర్కమ్ అవ్వట్లేదు ప్రభా. నీ యొక్క నిబంధనను బట్టి నీరు లేని గోతిలో నుంచి విడిపించావు ప్రభా, నీకు వందనాలు. నీ నిబంధనను బట్టి మేము జయిస్తున్నాం ప్రభా. నేను నిబంధనను బట్టి మా బిడలు నీ బలిపీఠం దగ్గర కట్టబడి ఉన్నారు ప్రభా. లార్డ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ కవెనెంట్ అవర్ చిల్డ్రన్ ఆర్ టైడ్ టు యువర్ ఆల్టర్ లార్డ్. ఎవ్రీవన్ ఇన్ మై ఫ్యామిలీ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. ఐ వాంట్ యూ టు డిక్లేర్ దిస్. ఎవ్రీవన్ ఇన్ మై ఫ్యామిలీ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. ఫెయిత్ కన్ఫెషన్స్ యాప్ ఉందండి. యాపిల్లో, ఆండ్రాయిడ్లో కూడా ఫెయిత్ కన్ఫెషన్స్ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ఎలా ప్రార్థన చేయాలో లైఫ్ స్ట్రీమ్ మినిస్ట్రీస్ లో నేర్చుకుంటూ ఉన్న ఫెయిత్ కన్ఫెషన్స్ యాప్ లో మీ అవసరానికి అనుగుణమైన టాపిక్ ప్రకారము వాగ్దానాలు ఉన్నాయి. దానితో పాటు పర్సనలైజ్ చేయబడిన ప్రార్థన ఉంది. అవి మీరు ఎత్తిపట్టుకుని ప్రార్థన చేసినప్పుడు మీరు ఎంతగానో ఆశీర్వదింపబడతారు, దీవించబడతారు. An amazing door for me. To be bold gave me confidence. God's favor I see in my workplace, and both of our jobs were protected. Complete healing of my sinusitis problem. I am declaring I am the righteousness of God. It really helped me get through the test with merit. Serving God after being healed from my deathbed. என்னுடைய முட்டிங்கால் வலியில இருந்து நான் விடுதலை பெற்றேன். మా బాబుకి విడుదల వచ్చింది. సో గాడ్ బ్లెస్ యూ. దేవుడి బిడ్డలను మీ కుటుంబాలను బహుగా దీవించుగాక. ఎవ్రీవన్ ఇన్ మై ఫ్యామిలీ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. మీకు ఒకవేళ మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే యు నేమ్ దెమ్ అండ్ ప్రే ఫర్ దెమ్. వెన్ యూ సే దట్ వాట్ హ్యాపెన్స్, ఎనిమీ విల్ లూజ్ ఇట్స్ గ్రిప్ ఆన్ దెమ్. ఆ మాట మీరు చెప్పినప్పుడు సైతాను వాడి పట్టు వదిలేస్తాడు. He will not touch, he should not touch by right. He should not touch what belongs to Jesus Christ. యేసుక్రీస్తుకు సంబంధించింది వాడు వేలు పెట్టడానికి కూడా అధికారం లేదు. Enemy has no right over them, has no right over the families in Jesus' name. Lord, we overcome by the blood of the Lamb. We overcome by the testimony. Lord, తండ్రి యేసయ్య రక్తమును బట్టి మేము జయిస్తున్నాం ప్రభా. మా సాక్ష్యమును బట్టి మేము జయిస్తున్నాం ప్రభా. ఎమోషన్స్ని బట్టి కాదు ప్రభా. యేసయ్య రక్తమును బట్టి మేము జయిస్తున్నాం. We overcome because of the blood. నాయన తండ్రి మేము ఓడిపోవట్లేదు ప్రభా. వీఆర్ నాట్ బీయింగ్ డిఫీటెడ్ బట్ వీ ఓవర్కమ్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. ఈ రోజున ఎవరైనా కుటుంబ సభ్యులు లేకపోతే ఎవరైనా మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇఫ్ దే ఆర్ బ్యాక్ స్లైడింగ్ ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే ఫర్ దెమ్. వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. లార్డ్ ఐ ప్రే ఫెచ్ దెమ్ లార్డ్, రెస్టోర్ దెమ్ లార్డ్, బ్రింగ్ దెమ్ బ్యాక్ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Lord, I pray for your mercy. నాయన నీ యొక్క కృప కోసం ప్రార్థన చేస్తున్నాను, నీ యొక్క కనికరమ కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నజరేయుడైన యేసు నామములో Lord, I thank you that your blood is speaking mercy over my life, over my family, over everyone in Life Spring Ministries. Lord, I thank you that your blood is speaking victory. Thank you, Lord, that your blood is speaking restoration in Jesus name. నాయన నీ యొక్క రక్తము నాయన కనికరము పలుకుతుంది ప్రభా, నీకు వందనాలు. నీ యొక్క రక్తము ప్రభా మా పైన నీ యొక్క రెస్టోరేషన్ పలుకుతుంది ప్రభా, నీకు వందనాలు. ఎక్కడైనా టైం వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నారా? ఎక్కడైనా నా జీవితం ఎండిపోయినట్లుగా అయిపోయింది అనుకుంటున్నారా? ఎక్కడైనా నేను ఓడిపోయాను అనుకుంటున్నారా? ఈ రోజున యేసయ్య రక్తము మిమ్మల్ని పునరుద్ధరించును గాక. వేస్ట్ అయిపోయిన టైం, మిడతలు గొంగళి పురుగులు తినివేసిన పంటని మీకు మరలా దేవుడు దయచేయును గాక యేసు నామములో. The harvest that cankerworm, the locust is eaten in Jesus name. May God restore the time in Jesus name because of the blood. ఓడిపోతున్నట్లుగా ఉందక్క అని అంటున్నారు ఎవరైనా? యేసయ్య రక్తమును బట్టి నీకు విజయము కలుగును గాక యేసు నామములో. నీ ఆరోగ్య విషయంలో విజయము కలుగును గాక, నీ యొక్క సంఘములో విజయము కలుగును గాక, నీ యొక్క ఫైనాన్సెస్ లో విజయము కలుగును గాక, నీ కుటుంబంలో విజయము కలుగును గాక. డిమానిక్ పవర్ షుడ్ బి షాక్డ్ ఎట్ వాట్ గాడ్ ఇస్ డూయింగ్ ఇన్ అవర్ మిడ్స్ట్. చీకటి అంధకార శక్తులు షాక్ అయిపోవును గాక యేసయ్య మన మధ్యలో చేసే అద్భుత కార్యమును బట్టి. నజరేయుడైన యేసు నామములో ఐ స్పీక్ రెస్టోరేషన్ ఓవర్ ఎవ్రీవన్ అండర్ ద సౌండ్ ఆఫ్ మై వాయిస్. యేసయ్య నాయన నీ యొక్క రెస్టోరేషన్ ని పలుకుతున్నాను ప్రభా. లార్డ్, పుల్ డౌన్ ఎవ్రీ స్ట్రాంగ్ హోల్డ్,
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 2 Corinthians chapter 10 verse 4 to 5. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4 నుంచి 5 వచనాలు. లార్డ్ ఎక్స్పోజ్ ఎవ్రీ లై ఆఫ్ ద ఎనిమీ. నాయన చీకటి అంధకార శక్తుల యొక్క ప్రతి అబద్ధము, ప్రతి డిసెప్షన్, లార్డ్ ఎక్స్పోజ్ ఇట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో లార్డ్ ఎవ్రీ థాట్, ఎవ్రీ ప్యాటర్న్ దట్ ఈస్ నాట్ అలైన్డ్ విత్ యువర్ విల్, ఐ కమాండ్ ఇట్ టు బి బ్రేకెన్ డౌన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాయన ప్రతి ఒక్క ఆలోచన, నాయన ప్రతి ఒక్క మాట నీ చిత్తము కానిది ఏదైనప్పటికీ అది మా మైండ్లో ఉంటుంది. అది ఎటువంటి భయమైనా, అది ఎటువంటి పట్టు అయినా, సైతాని యొక్క అబద్ధము నాయన ఎవరి మనసులోనైనా ఈ రోజున ఉంటే, అది సత్యానికి విరోధముగా ఎవరి మనసులో అయినా ఉంటే, నజరేయుడైన యేసు నామములో వి సరెండర్ ఇట్ టు యూ లార్డ్. అది నీకే సమర్పిస్తున్నాం ప్రభా. లార్డ్ ఐ ప్రే లెట్ ఇట్ బ్రేక్ డౌన్ ఇన్ జీసస్ నేమ్. హోలీ స్పిరిట్ గాడ్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి, మా యొక్క యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ తండ్రి అవి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలగలిగినటువంటి బలము గలవై ఉన్నవి మా యుద్ధోపకరణములు. లార్డ్ ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, దే ఆర్ నాట్ కార్నల్. Lord, our weapons are powerful. Our weapons are spiritual to demolish strongholds. We are not fighting with the weapons of the world, but we are fighting with the spiritual weapons, with prayer, with the blood of Jesus, with the word of God. దేవుని యొక్క వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, యేసయ్య రక్తం ద్వారా మేము పోరాడుచున్నాం. ఈ లోక సంబంధమైన యుద్ధోపకరణములు కాదు, అవి బలము కలిగిన యుద్ధోపకరణములు, దుర్గములను పడద్రోయ జాల కలిగినటువంటి యుద్ధోపకరణములతో మేము పోరాడుచున్నాము ప్రభువా. ఈ రోజున తండ్రి మా ప్రియుల మనసులో నాయన ఎటువంటి భయమైన, ఎటువంటి సైతాన్ని పెట్టిన స్ట్రాంగ్ హోల్డ్స్, దుర్గములు ఏదైతే ఉన్నాయో నజరేయుడైన యేసు నామములో ఐ డిస్మాంటిల్ ఎవ్రీ డౌట్ ఇన్ జీసస్ నేమ్, ఎవ్రీ ఫియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఎవ్రీ లై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఎవ్రీ ప్యాటర్న్ ఫ్రమ్ ద హెల్ ఐ బ్రేక్ ఇట్ డౌన్ బై ద పవర్ ఇన్ ద అథారిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ జీసస్ నేమ్. హోలీ స్పిరిట్ గాడ్ ఐ ప్రే, పరిశుద్ధాత్మ దేవా నిన్ను అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఆలోచన నాయన మా బిడ్డలలో వారి మనసులో సైతాను పెట్టిన ఆలోచనలు నాయన వేర్లతో సహా పెకిలింప చేయమని అడుగుతున్నాను ప్రభువా. నజరేయుడైన యేసు నామములో రిమూవ్ ఫ్రమ్ ద రూట్స్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్ ఎవ్రీ ఇన్సెక్యూరిటీ, నాయన భయము, నీవు మాకు పిరికి ఆత్మను ఇవ్వలేదు ప్రభా. బలము కలిగిన ఆత్మనిచ్చావు ప్రభా, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చావు ప్రభా. ఈ రోజు నేను అడుగుతాను, ఎవరైనా పిరికి ఆత్మ క్రింద ఉంటే, అనారోగ్యంతో బాధపడుతూ పిరికి ఆత్మ క్రింద ఉంటే నాయన, ఎవరైనా ఇఫ్ దెర్ ఈస్ ఎనీవన్ అండర్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఇన్ జీసస్ నేమ్, లెట్ ఎవ్రీ డౌట్, లెట్ ఎవ్రీ ఫియర్ బీ రిమూవ్డ్, బీ ప్లక్డ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వేర్లతో సహా పెకిలింపజేయబడును గాక. ఒకవేళ మీరు స్వస్థత కోసం మీరు ప్రార్థన చేస్తుంటే, ఒకవేళ సైతాన్ని మీ మనసులో ఆలోచనలు పెట్టి మీరు స్వస్థపడరు, మీరు ఇంకా ఇది తగ్గదు, అటువంటి ఆలోచనలు ఏమైనా మీ మైండ్లో వస్తే ప్రతి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు పెకిలింపజేయును గాక యేసు నామంలో. ఒకవేళ మీ మనసులో వస్తున్న ఆలోచనలు, నేను ఒంటరిగా ఉన్నాను, ఇది ఎలా జరుగుతుంది అని ఒకవేళ భయము, ఇటువంటి ఆలోచనలు వస్తే ప్రతి ఆలోచన యేసు నామంలో పెకిలింపజేయబడును గాక యేసు నామంలో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ ప్రే ఫర్ ఆల్ ది స్టూడెంట్స్, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. అమ్మ నేను పాస్ అవ్వనేమో, నాకు గుర్తుండదేమో, నేను చదివినా నాకు క్వాలిఫై అవ్వనేమో, ఇటువంటి భయము. ఐ ప్రే ఫర్ ఆల్ ది చిల్డ్రన్ హూ ఎవర్ ఈజ్ ఇన్ ఫియర్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ మెమరీ పవర్, ఫియర్, ఐ కమాండ్ ఎవ్రీ ఫియర్ టు బౌ డౌన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్ uproot every insecurity in the name of Jesus. Lord, dismantle every doubt in the name of Jesus. Lord, I pray మా మనసులు రూపాంతర చెందించమని అడుగుతున్నా నీ వాగ్దానం ద్వారా, నీ వాక్యం ద్వారా. Lord, let our minds be renewed, let our thinking, Lord, be heavenly thinking, Lord. పరలోకపు ఆలోచనలు, పరలోకపు వెలుగు మా మనసులలో ప్రకాశింప చేయమని అడుగుతున్నాను నజరేయుడైన యేసు నామములో. Lord, let your light shine in every mind, let your light shine in every heart in the name of Jesus. Lord, let there be revelation, Lord, let there be heavenly agenda in our minds, heavenly thinking, heavenly thought pattern in the name of Jesus. You called us to rule, not to be defeated, Lord. I thank you, Lord. You called us to rule, you called us to speak clarity in the midst of confusion. So Lord, we speak clarity, we speak divine alignment in our lives, in the ministry, in the church. I speak divine alignment. Thank you, Father, Lord. తండ్రి నాయన, మమ్మల్ని ఈ జీవితంలో ఏలునట్లుగా చేసావు ప్రభా, ఓడిపోవడానికి నువ్వు చేయలేదు ప్రభా. కాబట్టి నాయన నీకెంతో వందనాలు చెల్లించుకున్నాను నాయన. సంఘంలో, మినిస్ట్రీలో, ఈ యొక్క ప్రతి కుటుంబంలో నాయన నీ యొక్క ఎజెండాతో మేము సరితూగి ప్రభా, నీ చిత్త ప్రకారము మేము ఏలునట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను నాయన. మాకు అడ్డుగా నిలబడిన ప్రతి డిమానిక్ రెసిస్టెన్స్ వి బ్రేక్ ఇట్ నౌ
in the name of Jesus. Yesu namanlo, whatever is standing in the way, whatever the resistance that is standing in the way, we break it down in the name of Jesus. Lord, every cycle of curse, every cycle of demonic resistance, Lord, be broken in Jesus' name, in the name of Jesus. Galatians 3:13, we are redeemed from the curse of the law. ప్రతి ఒక్క శాపం నుంచి మనము విడిపించబడ్డాము. It's not that we will be redeemed, it's we are redeemed. మనము విడిపించబోతున్నాము అని అనట్లేదు దేవుడు, మనము రిడీమ్ చేయబడ్డాము, విడిపించబడ్డాము. ప్రతి విధమైన శాపము కొట్టివేయబడింది యేసు క్రీస్తులో. వీఆర్ రిడీమ్డ్ ఫ్రమ్ ఎవ్రీ కర్స్. సైతాన్ యొక్క కర్స్, లేకపోతే ధర్మశాస్త్రం యొక్క కర్స్, పాపం యొక్క కర్స్, శాపము ఏది కూడా, ఎటువంటి చీకటి శక్తుల ప్రభావము మన మీద, మన కుటుంబాల మీద పని చేయకూడదు. సో ప్రభువా, మమ్మల్ని రిడీమ్ చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కొలొసియన్స్ చాప్టర్ 2 వర్స్ 14 and 15. మనకి వ్యతిరేకంగా రాయబడిన రిటర్న్ కోడ్ని ఆయన కొట్టివేసి ఉన్నాడు. హీ హాస్ రిమూవ్డ్ ద రిటర్న్ కోడ్ దట్ ఈస్ రిటర్న్ అగెయిన్స్ట్ us. అండ్ చీకటి అంధకార శక్తులను బాహాటముగా ఆయన వేడుకకు కనపరచాడు అని ఉంది. హీ హాస్ మేడ్ అన్ ఓపెన్ స్పెక్టికల్ ఆఫ్ ద డిమానిక్ వరల్డ్. సిలువ మీద ఆయన వేడుకకు కనపరిచాడు. హీ స్ట్రిప్ దెమ్ ఆఫ్ ద పవర్. వాటి యొక్క పవర్ని ఆయన తీసివేశాడు. థ్యాంక్ యూ ఫాదర్. సో ప్రభా, ఇంత గొప్ప విడుదల మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు. ఇంత గొప్ప ఫ్రీడమ్ మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసయ్యానికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ దట్ యూ హ్యావ్ మేడ్ us to be seated, Lord, in Christ, Lord, at Father's right hand, far above every principality, power, might and dominion. యేసు క్రీస్తులో కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చోబెట్టడానికి నాయన మమ్మల్ని నీవు కూర్చోబెట్టినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. నజరేయుడైన యేసు నామములో, యేసు క్రీస్తులో మమ్మల్ని కూర్చోబెట్టినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ రోజున కుటుంబాలను ఏదైనా పీడిస్తుంటే, భయము, ఆందోళన, లేకపోతే రిపీటెడ్ ప్యాటర్న్స్, జనరేషనల్ కర్సెస్ ఏదైనా ఉంటే, యేసు నామంలో ఇన్ జీసస్ నేమ్ ఐ డిక్లేర్ ఫ్రీడమ్. In the name of Jesus, every generational curse should be cancelled in Jesus' name. Every generational curse should end in the name of Jesus. Christ has redeemed us from every curse. యేసు క్రీస్తు నన్ను ప్రతి శాపము నుంచి ఆయన విడిపించాడు. Jesus Christ has redeemed our families from every curse in Jesus' name. So every curse, every pattern of the enemy should bow down in the name of Jesus. Lord, I release freedom. I release peace in Jesus' name. I release, Lord, fruitfulness in the name of Jesus. నాయన, నీ యొక్క సమాధానమును విడుదల చేస్తున్నాను, నీ యొక్క శాంతిని విడుదల చేస్తున్నాను. నాయన, నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబంలో నాయన ఫలభరితమైన జీవితం ఉండునట్లుగా కృప చూపించమని అడుగుతున్నాను ప్రభువా. What has been hindering our family, the generational curses will no longer hinder anymore. కుటుంబాలలో అడ్డుకుంటున్న ప్రతి జనరేషనల్ కర్స్ ఇక నుంచి అవి ఆపరేట్ అవ్వడానికి వీల్లేదు ప్రభువా. నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నా లార్డ్ తండ్రి. యేసుక్రీస్తులో నీవు మాకు ఇచ్చిన స్వాస్థ్యమును బట్టి నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ ఫర్ ద ఇన్హెరిటెన్స్ దట్ యు హ్యావ్ గివెన్ టు us in Christ. యేసుక్రీస్తులో సమాన వారసులుగా మనల్ని చేశాడు. సో మీరు ఇంకా లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్ గురించి ఎక్కువ తెలుసుకోవాలని అనుకున్నా, ఒకవేళ మీరు ఈ మెసేజ్ ద్వారా ఆశీర్వదింపబడితే లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు కూడా మేము అక్కడ వాక్యాన్ని రిలీజ్ చేస్తున్నాం. వాక్యం వినండి, ఆశీర్వదింపబడండి. మీ విశ్వాసాన్ని మీరు పోషించండి. మీ విశ్వాసాన్ని ఇన్స్పైర్ చేయడానికి, మిమ్మల్ని బలపరచడానికి ప్రతిరోజు కూడా మేము పోస్ట్ చేస్తున్నాం. సో వాక్యం వినండి. హల్లెలూయా. అదేవిధంగా మన వెబ్సైట్ ఉందండి, లైఫ్ స్ప్రింగ్ మినిస్ట్రీస్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వెబ్సైట్లో ఉన్న చాలా మెటీరియల్ ఉంది. వెబ్సైట్ ఒక బఫే లాంటిది. సో వెబ్సైట్లో మీకు కావలసిన మీ అవసరాలకి సరిపడా ప్రతి ఒక్క అంశం పైన వెబ్సైట్లో రిచ్ మెటీరియల్ ఉందండి. ఫెయిత్ కన్ఫెషన్స్ యాప్ ఉంది. కొలొస్సీయులకు రాసిన పత్రికలో ఉన్న ప్రార్థన ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రార్థన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఎవరైనా రక్షణ కోసం ప్రార్థన చేస్తుంటే వారి మనోనేత్రాలు వెలిగించబడాలని ప్రార్థన చేయాలి. దానికి సంబంధించిన ప్రార్థన ఎఫెసీ పత్రికలో ఉంది. సో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ప్రార్థనను మీరు చదవచ్చు. వెబ్సైట్లో మీరు లాగిన్ అవ్వండి. వారసులుగా మనల్ని చేశాడు ఆయన. యేసుక్రీస్తులో సమాన వారసులు అంటే ఎంత ధన్యతో తెలుసా అండి.
ఎంత భాగ్యమో తెలుసా. ఇదిగో ఇప్పటిదాకా మీ ప్రోగ్రెస్ని ఆపివేసింది, ఇప్పటిదాకా మీ యొక్క ప్రోగ్రెస్ని అడ్డుకున్నది, ఇప్పటి వరకు దేవుని చిత్తం మీ జీవితంలో నెరవేర్చకుండా అడ్డుకున్నది ఇక నుంచి తీసివేయబడును గాక యేసు నామంలో. యేసు క్రీస్తు ఇచ్చిన స్వాస్థ్యంలో మనం నడుస్తున్నాం, స్వతంత్రులముగా ఆయన బ్లెస్సింగ్స్లో నడుస్తున్నాం. లార్డ్, వీ వాక్ ఇన్ ద డివైన్ ఇన్హెరిటెన్స్ దట్ యూ హ్యావ్ గివెన్ టు అస్. థ్యాంక్ యూ ఫాదర్. వీ వాక్ ఇన్ ద రిడీమ్డ్ ఇన్హెరిటెన్స్. వీ వాక్ ఇన్ ద బ్లెస్సింగ్స్ లార్డ్. వీ వాక్ ఇన్ ద ప్రామిస్ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. వాగ్దానంలో మేము నడుస్తున్నాం ప్రవ్వా, డివైన్ ఇన్హెరిటెన్స్లో నడుస్తున్నాం ప్రవ్వా, మా నీతిని ధరించుకొని నడుస్తున్నాం ప్రవ్వా. ఓ థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. లార్డ్, వాట్ ఎవర్ యూ హ్యావ్ నాట్ ప్లాంటెడ్ ఇన్ అవర్ లైఫ్, లెట్ ఇట్ బి అప్రూటెడ్. ప్రభా, నీ చిత్తము కానిది ఏదైనప్పటికీ మా జీవితంలో అది తీసివేయమని అడుగుతున్నాను ప్రభా. అది ఏదైనప్పటికీ నీ చిత్తము కానిది మా జీవితంలో ఏదైనా ఉంటే లార్డ్, రిమూవ్ ఇట్ లార్డ్. వాట్ ఎవర్ లార్డ్ దట్ ఈస్ నాట్ ఫ్రమ్ యూ, నాయన నీ చిత్తము కానిది. నాయన డెఫినెట్గా అనారోగ్యం దేవుని చిత్తం కాదు కదండి, బ్లడ్ క్యాన్సర్ దేవుని చిత్తం కాదు కదా, ఆటిజం దేవుని చిత్తం కాదు కదా, క్యాన్సర్ దేవుని చిత్తం కాదు కదండి. లార్డ్, వాట్ ఎవర్ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, డిస్ట్రాక్షన్ లెట్ ఇట్ బి అప్రూటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ సేవ చేయకుండా, నీ చిత్తంలో నడవకుండా నాన్న యవనస్తులైన బిడ్డలను డిస్ట్రాక్షన్స్కి గురి అవుతున్న వారిని ప్రభా డిస్ట్రాక్షన్ తీసివేయమని అడుగుతున్నాను నజరేయుడైన యేసు నామంలో. కుటుంబాలలో ఉన్న ఇల్లీగల్ రిలేషన్షిప్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, దట్ ఈస్ నాట్ ప్లాంటెడ్ బై గాడ్. Extramarital affairs, illegal relationship, Lord, let it be uprooted in the name of Jesus. అక్కడ ఒక పక్కన మీ భార్య ఏడుస్తుంటే ఇటు పక్కన వచ్చి హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ బ్లెస్సింగ్స్. ఈ యొక్క దురాత్మ భయంకరంగా పనిచేస్తుంది మధ్యకాలంలో. ప్రతి కుటుంబము యేసు క్రీస్తు యొక్క ఆ యొక్క రక్తము క్రింద దాచిపెట్టబడును గాక యేసు నామంలో. ఎనిమీ ఈజ్ ప్లాంటింగ్ దిస్ అండి, శత్రువు ప్లాంట్ చేస్తున్నాడు, మీకు అర్థం కావాలి అది. So, యేసు నామంలో whatever relationship, whatever friendship that you have not planted, be removed it in Jesus name. తీసివేయి ప్రభా. నీవు ప్లాంట్ చేయని ఫ్రెండ్షిప్, నువ్వు ప్లాంట్ చేయని ఆ రిలేషన్షిప్ యేసు నామంలో తీసివేయి ప్రభా. నజరేయుడైన యేసు నామంలో కొట్టివేస్తున్నాం ప్రభా. ఎవ్రీ ఇల్లీగల్ రిలేషన్షిప్, ఎవ్రీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, ఎవ్రీ రాంగ్ ఫ్రెండ్షిప్, దుష్టుల ఆలోచనలు చెప్పిన నడవద్దన్నాడు ఆయన. పాపుల మార్గంలో నిలవద్దన్నాడు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండొద్దన్నాడు. సో మీ పిల్లలకి ఎవరైనా అటువంటి ఫ్రెండ్స్ ఉంటే లార్డ్, యూ హ్యావ్ నాట్ ప్లాంటెడ్ దిస్ ఫ్రెండ్షిప్, సో రిమూవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. ఎయిదర్ స్నేహితులన్నా నిన్ను తెలుసుకోవాలి, లేకపోతే ఆ ఫ్రెండ్షిప్ అన్నా బ్రేక్ అవ్వాలి. సో యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో, వాట్ ఎవర్ ఈస్ ప్లాంటెడ్ బై ద ఎనిమీ, ద థాట్స్ దట్ ఆర్ ప్లాంటెడ్ బై ద ఎనిమీ, వి అప్రూట్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. వాటిని వేర్లతో సహా పెకిలింపజేస్తున్నాం ప్రభా నజరేయుడైన యేసు నామంలో. నీ యొక్క రూట్స్ మాలో ప్లాంట్ చేయమని అడుగుతున్నాను ప్రభా. లార్డ్, ప్లాంట్ డీపర్ రూట్స్ ఫాదర్, రూట్స్ ఆఫ్ ఫెయిత్, రూట్స్ ఆఫ్ సైంటిఫికేషన్, రూట్స్ ఆఫ్ ప్యూరిటీ, రూట్స్ ఆఫ్ ఒబీడియన్స్ ఇన్ జీసస్ నేమ్. రకరకాల ఎడిక్షన్స్, కొంతమంది పాన్ చూసే ఎడిక్షన్, ప్లీజ్, దట్ ఈస్ టెరిబుల్ సిన్ అండి. నజరేయుడైన యేసు నామంలో ఆ ఫోనోగ్రఫిక్ అడిక్షన్, నజరేయుడైన యేసు నామంలో లెట్ ఇట్ బి బ్రోకెన్ నౌ, లెట్ ఇట్ బి అప్రూటెడ్, దట్ అడిక్షన్ బి బ్రోకెన్ బై ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అగ్నితో అది దహించి వేయబడును గాక యేసు నామంలో. పరిశుద్ధంగా బ్రతకాలి అన్న ఆశ పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో ప్లాంట్ చేయను గాక. ప్రభా, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, ఈ యొక్క అడిక్షన్ని అసహించుకునే అంతగా ప్రభా నీ బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాను ప్రభా నజరేయుడైన యేసు నామంలో. లార్డ్, డెలివరెన్స్ ఫ్రమ్ ఫోనోగ్రఫిక్ అడిక్షన్, డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్కహాలిక్ అడిక్షన్, డెలివరెన్స్ ఫ్రమ్ సోషల్ మీడియా అడిక్షన్ ఫాదర్. లార్డ్, డెలివరెన్స్ ఫ్రమ్ టైం వేస్ట్ చేసే అడిక్షన్, ప్రతి అడిక్షన్ నుంచి నజరేయుడైన యేసు నామంలో ఐ స్పీక్ డెలివరెన్స్. లార్డ్, లెట్ ఎవ్రీ చైన్ బి బ్రోకెన్ ఇన్ జీసస్ నేమ్ బై ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా లార్డ్, ప్లాంట్ ఇన్ ఎవ్రీ హార్ట్. నాయన నీవు నాయన ప్యూరిటీ అనే విత్తనాన్ని విత్తమని అడుగుతున్నాను ప్రభా. డెలివరెన్స్ లార్డ్, ఐ స్పీక్ ప్యూరిటీ లార్డ్, ప్లాన్ ప్యూరిటీ, ప్లాన్ ఫెయిత్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ప్లాన్ ఒబీడియన్స్. నాయన నీ వాక్యానికి విధేయులుగా ఉన్నట్లుగా ఆ విధేయత అనేది మా హృదయాలలో ప్లాన్ చేయమని అడుగుతున్నాను ప్రభా యేసు నామంలో. రెవల్యూషన్ చాప్టర్ 5 verse 5లో ఈ విధంగా ఉంది. అండ్ one of the elders said to me, weep no more, behold, the Lion of the tribe of Judah, the root of David, has conquered, so that he can open the scroll and its 7 seals. The Lion of tribe of Judah has conquered. Because Jesus has conquered, we walk as conquerors. యేసయ్య కాంకర్ చేశాడు కాబట్టి, ఆయన గెలిచాడు కాబట్టి, మనం కూడా ఆయన గెలుపులో నడుస్తున్నాం. ఆయన గెలుపులో మనం ఓడిపోం.
లార్డ్ వి అలైన్ అవర్ సెల్స్ విత్ ద విక్టరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో ప్రభా నీ యొక్క విక్టరీలో మేము కూడా విజయవంతులం. ప్రభా నీకు వందనాలు. ఈ రోజున వాట్ ఎవర్ జీసస్ హ్యాస్ వన్ ఫర్ us, వి ఎన్ఫోర్స్ ఇట్ ఇన్ అవర్ లైఫ్. యేసయ్య గెలిచిన ఆ యొక్క విక్టరీని మన జీవితాలలో మనం ఎన్ఫోర్స్ చేస్తున్నాం. వి ఎన్ఫోర్స్ యువర్ విక్టరీ ఇన్ అవర్ లైఫ్స్. విక్టరీ ఓవర్ క్యాన్సర్, విక్టరీ ఓవర్ ఆటిజం, విక్టరీ ఓవర్ సిక్నెస్, విక్టరీ ఓవర్ సిన్, విక్టరీ ఓవర్ టెంప్టేషన్. వి ఎన్ఫోర్స్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ ప్రే ఫర్ ద డెలివరెన్స్ ఓవర్ ఆటిస్టిక్ చిల్డ్రన్, ఆటిజంతో బాధపడుతున్న చిల్డ్రన్. యేసు నామములో ఐ రిబ్యూక్ ద స్పిరిట్ ఆఫ్ ఆటిజం. ఇట్ షుడ్ bow to the name of Jesus Christ. I speak deliverance in Jesus' name. They are precious children. They are beautiful children. The kingdom is planted in their hearts in Jesus' name. దేవుని రాజ్యం వారి హృదయాలలో ప్లాంట్ చేయబడింది. I pray powerful men and women will arise, Father, in the name of Jesus. Lord, hug them, Lord, in the name of Jesus. Embrace them, Father, in the name of Jesus. They are delivered. Sharpness of mind, Lord, sharpness of words, sharpness of communication. Lord, I plead the blood of Jesus. I speak the blood of Jesus upon every children, Lord. Every autistic spirit should bow down in the name of Jesus. Autism chain should be broken in the name of Jesus. I speak victory in the name of Jesus. I speak Psalm 91 protection. కీర్తనలు 91 protection ప్రతి ఒక్కరి మీద పలుకుతున్నాను. ప్రభా నీకు వందనాలు. We dwell in the shelter of the most high. మహోన్నతుని రెక్కలో నీడలో మేము దాచిపెట్టబడి ఉన్నాం. మాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండును గాక. యేసు నామములో no weapon that is formed against us will prosper. Our minds are guarded, our hearts are guarded, our homes are guarded in the name of Jesus. Our family is protected, is shielded, our children are protected in Jesus' name. Peace surrounds our family like a wall. I speak the wall of the Holy Spirit, the fire of the Holy Spirit around every family in the name of Jesus. యేసు నామములో తండ్రి మా మనసును గార్డ్ చేసినందుకు వందనాలు. మా హృదయాలను గార్డ్ చేసినందుకు వందనాలు. మా కుటుంబాలకు నీవే కేడముగా ఉన్నందుకు వందనాలు. రక్షణ దుర్గముగా ఉన్నందుకు వందనాలు. ఆపద కాలంలో మమ్మల్ని నీ బలిపీఠం దగ్గర దాచిపెట్టినందుకు నీకు వందనాలు. శత్రువు కంటికి కనబడకుండా నీవు దాచిపెట్టినందుకు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డ ట్రావెల్ చేస్తున్న కారు, ఆటో, బస్సు, ఫ్లైట్ ప్రతిదీ ప్రభా నీ రక్తము క్రింద దాచిపెట్టినందుకు నీకు వందనాలు. శత్రువు కంటి నుంచి ప్రభా నాయన యాక్సిడెంట్స్ నుంచి నాయన నీ బిడలమైన మమ్మల్ని అందరినీ మా కుటుంబ సభ్యుల్ని నీవు దాచిపెట్టినందుకు నీకు వందనాలు. నీ సమాధానంతో కుటుంబాలను నింపినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద పీస్ ఓవర్ ద ఫ్యామిలీస్. థ్యాంక్ యూ లార్డ్, ఫాదర్ లార్డ్ తండ్రి పరిశుద్ధాత్మ అగ్నితో మమ్మల్ని సరౌండ్ చేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. లార్డ్ టుడే ఇన్ జీసస్ నేమ్ వీ మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎర్ర సముద్రం దగ్గర అన్నాడు దేవుడు, మోషే ఎందుకు మీరు ఏడుస్తున్నారు, సాగిపోవుడి. టుడే అంటే ఎర్ర సముద్రం కూడా మనల్ని ఆపలేదు. సో వీ మూవ్ ఫార్వర్డ్. ఎటువంటి మౌంటైన్ ఉన్నా మీ ముందు, ఎటువంటి ఆబ్స్టికల్ ఉన్నా వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ దేర్. We are moving forward. We are moving forward with vision. We are moving forward with determination. We are moving forward with perseverance in Jesus' name. యేసు నామములో we move forward. I refuse to stay back. I refuse to go back. I refuse to remain stagnant in Jesus' name. I refuse to be driven by the fear in Jesus' name. నేను భయపడను, నేను దిగులు పడను, నేను ముందుకి సాగిపోతాను. ఎర్ర సముద్రం చూసి భయపడను, పర్వతాన్ని చూసి భయపడను, అలలు చూసి భయపడను, యోర్దాన్ని చూసి భయపడను. యేసు నామములో నేను ముందుకు సాగిపోయేదను. బోల్డ్గా, ధైర్యముగా, దర్శనముతో నేను ముందుకు సాగిపోయేదను. ప్రభువా నీ చిత్తము, నీవేదైతే మా జీవితంలో నెరవేర్చాలనుకున్నావో నీ చిత్తానికి తల వంచుతున్నాం ప్రభువా. మా ఇష్టము కాదు ప్రభువా, నీ చిత్తము నెరవేర్చబడును గాక. మా ఆలోచనలో, మా తలంపులో, మా మాటలో, మా ప్రతి పరిస్థితిలో నీ చిత్తము నెరవేర్చబడును గాక. యేసు నామములో వాట్ ఎవర్ యూ హ్యావ్ అపాయింటెడ్ ఫర్ us and our children and our families, Lord, let it be established in Jesus' name. We move forward because we are more than conquerors in Christ. దేవుడే మా పక్షముగా ఉండగా మాకు విరోధి ఎవరు ప్రభువా? థ్యాంక్ యూ లార్డ్ that you are on our side and nothing can stand against us successfully. In Jesus' name, we love you, Lord Jesus Christ. We praise you, we worship you, we honor you. ప్రార్థనలో విసుకొద్దని చెప్పావు ప్రభువా. ఎవరు కూడా విసిగిపోకుండా ప్రార్థన చేయడానికి కృప చూపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ మీరందరూ ఆశీర్వదింపబడ్డారు అని నేను నమ్ముతూ ఉన్నాను. మీ అందరి కోసం నేను చిన్న ప్రార్థన చేస్తాను. పరలోకపు తండ్రి, ఈ దినాన ప్రభువా వాక్యము వినిన ప్రతి బిడ్డని తాకి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఈ రోజున నా స్వరం క్రింద అనారోగ్యంగా ఉన్న బిడ్డలు ఎవరైనా ఉంటే వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను. నా జరేయుడైన యేసు నామంలో నీ యొక్క స్వస్థత
స్వస్థత బిడ్డల మీద పలుకుతున్నాను. నీ గాయపడిన హస్తముతో నీ బిడ్డల్ని తాకమని అడుగుతున్నాను తండ్రి. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా బలహీనపడిన ప్రతి ఒక్కరిలో ప్రభా నీ యొక్క జీవము విడుదల చేయమని అడుగుతున్నాను. వారిని తాకి స్వస్థపరచమని అడుగుతున్నాను. సంపూర్ణ స్వస్థత. బంధకములలో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా బంధకాలు తెగిపోవునుగా. రకరకాల వ్యసనాలతో బానిసత్వంలో ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల ప్రభావాన్ని బంధిస్తున్నాను ప్రభా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock ప్రతి ఉదయం జరిగే ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.